అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. రేషియోస్లో ఒక చిన్న ప్రాబ్లం చూడండి. రేషియోస్ టాపిక్ మీద చాలా బేసిక్ నుంచి, అంటే రేషియోస్ అంటే కూడా తెలియని వాళ్ళ కోసమని ఒక 30 minutes వీడియో ఛానల్లో పెట్టాను. దాన్ని ఒకసారి చూడండి. చూస్తే మీకు రేషియోస్ మీద టోటల్ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. టాపిక్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ద నెంబర్ ఆఫ్ men is 5/8 of number of women working in a factory. If there are 24 more women than men, how many workers are there altogether? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 100, 102, 104, 106. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా చేద్దామంటే, ద నెంబర్ ఆఫ్ మెన్స్ ఈజ్ 5/8 ఆఫ్ నెంబర్ ఆఫ్ ఉమెన్. ఎంతమంది ఉమెన్ ఉన్నారు? అందులో 5/8 పార్ట్ మెన్స్ ఉన్నారంట. మళ్ళీ అదే ఫ్యాక్టరీలో ఉమెన్ మెన్స్ కంటే ఒక 24 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. వాళ్ళిద్దరూ కలిపి, అంటే ఉమెన్ కలిపి ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. ఇప్పుడు ప్రాబ్లం నుంచి ఇవి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. నెంబర్ ఆఫ్ మెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5/8 పార్ట్ ఆఫ్ ది ఉమెన్. నెక్స్ట్ ఉమెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెన్ ప్లస్ 24, అంతే కదా. మెన్స్ కంటే 24 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అన్నారు. మెన్స్ ఉమెన్లో 5/8 పోర్షన్ అన్నారు. ఇప్పుడు సెకండ్ దానిలో ఫస్ట్ దాన్ని, అంటే ఎం ప్లేస్లో 5/8 ఇంటూ డబ్ల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఎం ప్లేస్లో 5/8 ఇంటూ డబ్ల్యూ రాసిన, అంటే 5W/8. ఇప్పుడు డబ్ల్యూలన్నీ ఒక దగ్గరికి రాయండి, 24 అక్కడే పెట్టండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఇంతే కదా. డబ్ల్యూ అంటే దాని కింద 1 ఉన్నట్టు, డినామినేటర్లో ఏం లేదు అంటే అక్కడ 1 ఉన్నట్టు. 8 ఎల్సిఎం అంటే 8W మైనస్ 5W/8 ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు 3W/8 అన్నమాట. 3W/8 ఈజ్ ఈక్వల్ టు 24, అంటే 3W ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 8. చూడండి, సింప్లిఫై చేసాను చూడండి. 3W/8 ఈజ్ ఈక్వల్ టు 24. 3W అక్కడే పెట్టి ఈ 8ని అటు తీసుకెళ్ళాను, అంటే 24 ఇంటూ 8. ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 8/3 కట్ చేయాలి. చూడండి, 3 8 జా 24, 8 8 జా 64. ఇప్పుడు మనకు ఉమెన్ ఎంతో వచ్చారు. ఉమెన్ ఎంత? 64. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు మెన్స్ ప్లస్ 24 ఉంది కదా, అందులో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, 64 ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 24. ఎం అక్కడే ఉంచండి, 24ని తీసుకురండి. చూడండి, మెన్స్ 40 వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎంతమంది అని అడిగాడు, అంటే 64 + 40.